కాకినాడ సాంబమూర్తి నగర్లో తన స్వంత నిధులతో వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వానపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కాకినాడ వెంకట్ నగర్లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలు తన స్వంత నిధులతో ఆలయం నిర్మించడం జరిగిందని అన్నారు. టీటీడీ నిధులు 1 కోటి రూపాయలు ఇప్పుడు విడుదల కావడం జరిగిందని, ఈ నిధులను ఆలయం తదుపరి అభివృద్ధి పనులకు వినియోగించడం జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే ద్వానపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. మాట్లాడే స్థాయి లేదు కనుక నువ్వు నీ స్థాయి తెలుసుకుని ఉండమని చెప్పేసి నీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అంటాడు ఈ గుడిలో టీటీడీ నిధులు వచ్చేసినాయి, టీటీడీ నిధులతో కట్టి ఈ గుడి నేను కట్టానని చెప్పుకుంటున్నానంట. కొండబాబు ఒకటి తెలుసుకో, ఆ గుడి దగ్గరికి ఒకసారి చూడు. గుడి కట్టడానికి ఇప్పుడు 4 కోట్ల పైన అయింది నాకు. అది నా కుటుంబ సభ్యుల సహకారంతో నేను కట్టాను. ఆ గుడిని ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోలేదు. నీలాగా నువ్వు ఒక గుడి కడితే 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్లు వసూలు చేసే జాతి నీది, 10 కోట్లు వసూలు చేసే కుటుంబం నీది. కనుక నీలాగా ప్రజల దగ్గర డొనేషన్ తీసుకుని గట్రా ఏం చేయలేదు. నేను నా సొంత నిధులతో, కుటుంబ నిధులతో మేము 4 కోట్ల రూపాయలతో నిర్మించాం. ఈ మధ్య కాలంలో టీటీడీ నుంచి ఇప్పుడు 1 కోటి రూపాయలు శాంక్షన్ అయింది. టీటీడీ నుంచి కూడా 1 రూపాయి కూడా విత్డ్రా చేయలేదు. గుడి పొడకు పూర్తి చేసాం. ఫర్దర్ వర్క్స్ ఏదన్నా ఉంటే టీటీడీ ద్వారా వచ్చిన నిధులతో 1 కోటి రూపాయల నిధులు శాంక్షన్ అయింది. ఆ 1 కోటి రూపాయల నిధులతోటే ఫర్దర్ గుడి డెవలప్మెంట్ చేస్తాను తప్ప ఇప్పటివరకు టీటీడీ నుంచి రూపాయి డ్రా చేయలేదని నీకు విన్నవించుకుంటాను. తెలిసి మాట్లాడాను. నేను ఏదో నోరుందిగానే ఇష్టమైన పేరాకు వెళ్తే వాళ్ళు రాలిపోతే ఈసారి అని చెప్తున్నాను. కొండబాబు మరొకసారి చెప్తున్నాను, ఫస్ట్ నీ కాన్సన్ట్రేషన్ టికెట్ మీద చేసుకో. నీకు టికెట్ వస్తుందో లేదో తెలియదు. నేను ఒకసారి చెప్పాను నా వెంకటేశ్వర అంటే ఎంత భక్తో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను. జనసేనలో అయితే ముత్తా శశికి, తెలుగుదేశంలో అయితే నీకు రావాలని, అంటే నేను గతంలో కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్పడం జరిగింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే రైట్, మళ్ళీ పవన్ కళ్యాణ్ రాని పక్షంలో జనసేనలో అయితే మొత్తాగా వచ్చేసి తెలుగుదేశంలో నీకు వస్తే, నీ గురించి నీ కనుకొస్తే నేను ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. నువ్వు చేసే అక్రమాలు, దౌర్జన్యాలు చెప్తే చాలు ప్రజలకి, లేదా ఎలక్షన్కి వెళ్ళిపోదాం. ఒక అవినీతిపరుడికి, ఒక మంచివాడికి జరుగుతున్న యుద్ధం అని చెప్పేసి వెళ్తాను ప్రజల్లోకి. ప్రజలు తెలుసు నేను అవినీతిపరుడినా, లేకపోతే నా దగ్గర వచ్చే జనాలు నేను సహాయం చేస్తానా లేదో ప్రజలు తెలుసు. ఎంత వైభవంగా జరిగింది. ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉంటూ కాకినాడ పట్టణంలో నువ్వు ఉన్నటువంటి వ్యక్తి కాకినాడ పట్టణ ప్రజల కోసం, భక్తుల కోసం ఒక గుడి కడితే అప్రిషియేట్ చేయవు. మళ్ళీ అప్రిషియేట్ అనేది అర్థం అవుతుంది. అభినందించడం పోయి నువ్వు మళ్ళీ విమర్శించే స్థాయికి నువ్వు దిగజారావు. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఫంక్షన్, ఇంతమంది కొడుకులకి 5 కొడుకులు పెళ్లి చేశారు కదా, ఎప్పుడన్నా మనం నమ్ముకున్న వాళ్ళకి కానీ, మన తిరుగుతున్న పార్టీ కేడర్కి కానీ, లేదా కాకినాడ పట్టణ ప్రజల్లో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాం మనం, ఎమ్మెల్యేగా ఉంటున్నా ఎవరికైనా పిలిచి ఒక భోజనం పెట్టావా? నువ్వు ఒక శుభకార్యాన్ని పిలిచావా? అసలు ఏంటో నీ మెంటాలిటీ ఎవడర్థం అవ్వదు. ఎవడన్నా శుభకార్యాలు చేసుకుంటే ఉడికిపోతావు, కుళ్ళిపోతావు. ఒక కార్యక్రమం సింహాచలం పాదయాత్ర చేసి ఎందుకు చేసామని అంటావు. సింహాచలం పాదయాత్ర 2 సార్లు చేశాను, మళ్ళీ వెళ్తాను 3వసారి. ఇప్పుడు సింహాచలం పాదయాత్ర 2 సార్లు చేశాను నేను, మళ్ళీ 3వసారి. నేను రాబోయే 2024 ఎలక్షన్లో గెలిచిన మరుక్షణమే సింహాచలం పాదయాత్ర వస్తుందని పబ్లిక్గా మొక్కుకున్నాను, వెళ్తున్నాను కూడా.